మండలం ఎల్లాయిపాలెం గిరిజన కాలనీలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం ఇంటింటి ప్రచారంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్దిని సమపాలనలో అమలు చేస్తూ ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చినట్లు తెలిపారు. ఈ 2 ఏళ్ల కాలంలో ఎల్లాయిపాలెం పంచాయతీ అభివృద్ది కోసం 2,93,02,000 ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా సీఎస్ఆర్ ద్వారా 12 మంది పేద కుటుంబాలకు 10,74,000 ఆర్థిక సహాయం అందించామని, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 1,39,00,000తో అభివృద్ది పనులు చేపట్టామని పేర్కొన్నారు. 10 లక్షలతో శ్మశాన వాటిక ప్రహరీ గోడలు, 33 లక్షలతో 5 అంతర్గత సిసి రోడ్లు, 60 లక్షలతో 14 కిలోమీటర్ల బ్రాంచ్ రోడ్డు నిర్మాణం, 9 లక్షలతో ట్రైన్ హౌస్ కాలనీలో డ్రైనీ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం జరుపుకున్నట్లు తెలిపారు. అలాగే విద్యుత్ శాఖ ద్వారా 59,50,000 వ్యయంతో వివిధ ట్రాన్స్ఫార్మర్లు, 6 కిలోమీటర్ల 11 kV విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొడవలూరు మండలంలో రూపుదిద్దుకుంటున్న బిర్లా ఫ్యాక్టరీ అక్టోబర్ నాటికి ప్రారంభం కానుందని, త్వరలో బీపీసీఎల్ ఫ్యాక్టరీ కూడా రానుందని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కిసాన్ సజ్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. 2 ఏళ్ల నమ్మకం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి 2 సమపాలనలో చేస్తాము అని చెప్పి ఎలక్షన్స్ ముందు మీకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 2 సంవత్సరాల తర్వాత ఏవైతే మనం చెప్పామో ఎలక్షన్ ముందు సూపర్ హిట్ చేస్తామని చెప్పి అవి అక్షరాల 99% చేయడం జరిగింది. అవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎవరికైతే పెన్షన్లు ఉన్నాయో అవ్వాతాతలకి వాళ్ళకి 4,000 ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పాం. ఇప్పుడే మీరందరూ చూసారు, అక్కడ ఒక ఇంట్లో 5 మంది పిల్లలు ఉంటే 5 మందికి ఇచ్చాం, 3 ఉంటే 3కి ఇచ్చాం. ఏ మాట అయితే మేము చెప్పామో అది తప్పకుండా అక్షరాల చేసుకోవడం జరిగింది. అలాగే స్త్రీ శక్తి కింద ఇక్కడ ఉన్న మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణిస్తున్నామని చెప్పారు. అలాగే 3 సిలిండర్లు వచ్చాయని చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యంగా డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు 2 సార్లు, అంటే సగం ఇప్పుడు వేస్తున్నారు, ఇంకోటి కూడా వస్తుంది. మీకు ఆల్రెడీ అన్నదాత సుఖీభవ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మీకు అందరికీ తెలుసు మత్స్యకార సేవలు ఇచ్చాం, ఆటో సేవలు ఇచ్చాం. అలాగే ఉద్యోగాలకి మెగా డిఎస్సిని మనం ఎలక్షన్ ముందు చెప్పాం. మెగా డిఎస్సి అనేది ఇస్తాము మేము వస్తే అని చెప్పి. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు ఉన్న ఆ ప్రభుత్వం మెగా డిఎస్సి పేరే ఎత్తింది లేదు. మెగా డిఎస్సి అంటే వాళ్ళకి అర్థం కూడా తెలియదు. అలాంటిది ఈరోజు మనం అధికారంలోకి రాకముందు మీకు మెగా డిఎస్సి ఇస్తాము, ఎంతోమంది వయసు ఉడికిపోతుంది, వాళ్ళు మామూలుగా ఉద్యోగాలకి ఒక వయసు ఉంటుంది. మెగా డిఎస్సి ఎగ్జామ్స్ రాసినప్పుడు అదంతా పోతుందని వాళ్ళు బాధపడుతుంటే మనం ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత 16,000 మందికి టీచర్ పోస్టులు భర్తీ చేస్తూ మనం మెగా డిఎస్సి ఇవ్వడం, 16,000 మంది ఇంటూ ఒక 4 వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఈరోజు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఆ టీచర్లందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరో మెగా డిఎస్సి కూడా త్వరలో రాబోతుందని కూడా మన ముఖ్యమంత్రి యువనేత నారా లోకేష్ బాబు గారు చెప్పారు. అలాగే మనం కోవూరులో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకున్నాం. ఆ మాదిరి 200 చిల్లర రాష్ట్రం మొత్తం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే మనం డెల్టా ఏరియా అయినా మన కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ ముందు ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ప్రతి రైతుకి అందిస్తామని చెప్పాం. ఈరోజు అదే మాదిర రాజముద్రతో మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు, మీ భూమి మీ హక్కు అనే విధంగా మీకు అందించడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంగన్వాడీ టీచర్లకి వాళ్ళ పిల్లలకి ఇంతకు ముందు తల్లికి వందనం వచ్చేది కాదు. వాళ్ళకు కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఇవ్వడం జరిగింది.
ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు ఏది, అలాగే ఎన్నో నీటి ప్రాజెక్టులు మనకి ఎలినో వస్తుంది, నీళ్ళన్నీ జాగ్రత్త పరచుకోవాలి. వాటికి సంబంధించిన కసరత్తులు కూడా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఈ ఎండలకి మనకి వచ్చేదానికి నీళ్లు మనం ఎట్లా దాచిపెట్టుకోవాలో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఆయన చూడటం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ కూడా పేద ప్రజలకి ఎప్పుడు అవసరమో అప్పుడు ఆయన అండగా ఉంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సిఎంఆర్ఎఫ్ ద్వారా వాళ్ళకి ఆర్థికంగా ఇంటి పెద్దగా వాళ్ళకి అండగా నిలబడడం జరిగింది. మన ఎల్లాపాలెంలో కూడా చాలా సిఎంఆర్ఎఫ్లు ఇచ్చున్నాం. మనం 12 మంది పేద కుటుంబాలకు 10,74,000 ఆల్రెడీ ఎల్లాపాలెంలో సిఎంఆర్ఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ శాఖలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 65,70,000 పనులు చేస్తున్నాం. అలాగే పంచాయతీరాజ్ శాఖలో 1,39,00,000 పనులు ఎల్లాపాలెంలో చేయడం జరిగింది. 10 లక్షలతో ఎల్లాపాలెం బిట్ 1 బిట్ 2 శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణం చేశాం. 33 లక్షలతో 5 అంతర్గత సీసీ రోడ్లు, 36 లక్షలతో విలేజ్ హెల్త్ సెంటర్ నిర్మాణం, మేజర్ ప్రాజెక్ట్ కింద 60 లక్షలు ఎన్ఏబిఆర్ నిధులతో 14 కిలోమీటర్లు ఎల్లాపాలెం బ్రాంచ్ రోడ్డు పునర్నిర్మించుకొని ఈరోజు ప్రారంభోత్సవం కూడా మనం జరుపుకున్నామని మీకు అందరికీ తెలుసు. అలాగే విద్యుత్ శాఖ ఒక 25 కేవీ ట్రాన్స్ఫార్మర్, 600 కేవీ ట్రాన్స్ఫార్మర్లు, 11 63 కేవీ ట్రాన్స్ఫార్మర్లు, 6 కిలోమీటర్లు 11 కేవీ విద్యుత్ అండు ఎల్టీ లైన్లు 59,50,000తో ఎల్లాపాలెంలో పెట్టుకోవడం జరిగింది. అలాగే ఆర్డబ్ల్యూ శాఖ ఎల్లాపాలెంలో 3 లక్షలతో, రామాపురంలో 8 లక్షలతో సీసీ డ్రైన్లు, ఎల్లాపాలెంలో 3 లక్షలతో, రామాపురంలో 6 లక్షలతో సీసీ డ్రైన్లు మొత్తం 9 లక్షలతో ఇవ్వడం జరిగింది. నుడా నిధులతో ఎల్లాపాలెం హౌస్ కాలనీలో సీసీ డ్రైన్లు 10 లక్షలతో వేసుకోవడం జరిగింది. అలాగే ఈ 2 ఏళ్లలో 2,93,02,000 ఈ ఎల్లాపాలెం పంచాయతీలో మనం ఖర్చు పెట్టుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు చాలామంది కూటమి నేతలు ఉన్నారు. మీ అందరికీ చెప్తున్నాను, ఇది మన నమ్మకమైన ప్రభుత్వం ప్రజలకి ఒక నమ్మకం ఇచ్చింది. మేము ఏదైతే చెప్పామో అది చేస్తున్నామని, చేశాం కూడా. కాబట్టి ప్రతి నాయకుడు కూడా, కూటమి నేతలందరూ ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరూ మనం ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకి ఏం మంచి చేశామో చెప్పండి. వాళ్ళు ఏమైనా మీకు సమస్యలు చెప్తే, ప్రతి దగ్గర సమస్యలు అనేవి ఉంటాయి, ఆ సమస్యలు చెప్తే అవన్నీ తీసుకొని వచ్చి నాకు ఇవ్వాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఎల్లాపాలెంలో ఇక్కడే ఒక డ్రైన్ చూపించారు, అది చూసి ఇమీడియట్గా దాన్ని పెట్టిస్తామని చెప్పాం. ఆ రకంగా మీరు తిరిగినప్పుడు కూడా మీకు అర్జీలు ఇచ్చినా, అక్కడ ప్రజలు సమస్యలు చెప్పినా ఆ సమస్యలు తీసుకురావాలి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఎందుకు పెట్టారంటే, మనం చేసినట్టు చెప్పుకోవడం ఒకటైతే, ఇక్కడ ఉన్న కూటమి నేతలందరికీ చెప్తున్నాను నేను, మనం చేసినవి చెప్పడం ఒకటైతే, ప్రజల్లో ఇంకా ఉన్న సమస్యలను కూడా గ్యాదర్ చేసుకొని వాళ్ళకి మనం రాబోయే ఈ 3 సంవత్సరాల్లో ఏమాత్రం పనులు మనం చేయగలమో అవి వాళ్ళకి చెయ్యాలి. నాయకులు ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉండాలి, అప్పుడే వాళ్ళు నాయకులు అని నిరూపించుకుంటారని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఈరోజు ఇక్కడికి కొడవలూరు మండలం నాయకులు అందరూ వచ్చారు. అదే అడిగాను నేను వాళ్ళందరినీ, మీ ఊర్లలో తిరుగుకుని ఇక్కడికి ఎందుకు వచ్చారని. వాళ్ళు నన్ను చూడడానికి వచ్చామని చెప్పారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకా నేను ఏ మండలంలో తిరిగినా, నేను తిరిగేది మీకు ఒక ఎగ్జాంపుల్. నేను పొద్దున 30 ఇళ్ళు, సాయంత్రం 30 ఇళ్ళు తిరుగుతున్నాను. మీరు ఒకరోజు తిరగకుండా నేను మేడం కోసం వచ్చానంటే నేను ఒప్పుకోను. ప్రతి నాయకుడు కూడా ట్యాగ్ తీసుకోండి. ఇప్పుడు ఈ ట్యాగ్ లేకపోతే కూడా మిమ్మల్ని అది మైటీడీపీ యాప్ తీసుకోవటం లేదు. సో అదంతా మీకు ఆల్రెడీ చూపించున్నాం, ట్రైనింగ్ ఇచ్చున్నాం. బూత్ లెవెల్ ఏజెంట్స్కి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి,
అలాగే మండల పార్టీ అధ్యక్షులకి, అలాగే కన్వీనర్లకి, కో కన్వీనర్లకి అందరికీ కూడా దీని గురించి ఒక మీటింగ్ పెట్టి మీకు అందరికీ తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒకవేళ ఆ ఊర్లో అక్కడ ఉన్న ఆ బూత్ ఏజెంట్కి ఆ నాలెడ్జ్ లేకపోతే లోకల్గా స్థానిక యువత ముందుకి రావాలి. యువత ముందుకొచ్చి ఆ నాయకుడి హెల్ప్ చేయాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకున్నాను. యువ నాయకులంతా, తెలుగు యువత, కూటమి యువత అందరూ వచ్చి కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి. మై టీడీపీ యాప్ని అప్లోడ్ చేసుకోవడానికని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వీటన్నిటికీ ఒక ఎత్తు అయితే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంతోమంది యువకులు ఉన్నారు. మేము అధికారంలోకి రాకముందు చెప్పాము, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు ఊళ్ళు వదిలి ఉద్యోగాల కోసం పోక్కర్లేదు, ఉద్యోగాలు మీ దగ్గరికి వస్తాయని. దానికి నిదర్శనమే ఈ కొడవలూరు మండలం. ఈ కొడవలూరు మండలంలో ఉన్న ఎస్సీజెడ్ 30 ఏళ్ల నుంచి పక్కన పడి ఉంటే, ఒకప్పుడు 1419లో చంద్రబాబు నాయుడు గారే గమేషా ఇచ్చారు. ఈరోజు తిరిగి బిర్లా వంటి, టాటా బిర్లా వంటి గొప్ప ఫ్యాక్టరీలు ఇక్కడ శంకుస్థాపన చేసుకొని, రేపు అక్టోబర్లో బిర్లా ఫ్యాక్టరీ అయితే డేట్ కూడా ఇచ్చింది, ప్రారంభోత్సవం చేసుకుంటామని. దానికి సంబంధించి అది కాకుండా మనకి బీపీసీఎల్ ఫ్యాక్టరీ కూడా జిల్లాలో బీపీసీఎల్ కూడా వస్తుంది. ఇవన్నీ మన ఎంపీ గారు ఇక్కడ లోకల్ యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే మనం ఆ కిసాన్ సెజ్లో మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చే విధంగా స్కిల్ డెవలప్ సెంటర్ కూడా పెడుతున్నాము. దాంట్లో ట్రైనింగ్ అయ్యి మన ఫ్యాక్టరీలు అయిపోయే తలకి ఇక్కడ చదువుకున్న పిల్లలకి అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆల్రెడీ యువనేత నారా లోకేష్ బాబు గారు చెప్పారు, ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. అలాగే ఇప్పుడు ఆల్రెడీ 6 లక్షల ఉద్యోగాల దాకా మనకి ఫ్యాక్టరీలన్నీ రాష్ట్రం మొత్తం మీద వచ్చాయి, కొరవై కూడా వస్తాయని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈరోజు ఈ 2 ఏళ్లలో మనం ఏం చేశామో ప్రజల దగ్గరికి గర్వంగా తలెత్తుకొని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి నేతలు అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి చేశామో అదంతా మీరు వెళ్ళి అందరికీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, ఈరోజు ఎల్లాయిపాలెం గ్రామంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కూటమి నేతలకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, ఎల్లాయిపాలెం గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Please subscribe SS News AP.